మామూలుగా చిన్నప్పుడు పిల్లలకి ఆత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ ఆత్రం ఆపుకోలేక ముగ్గురు పిల్లలు అబాండెడ్ గా ఉన్నటువంటి ఒక ప్లేస్ కు వెళ్తారు. తర్వాత అక్కడ ఏం జరిగిందనే కథే ఈ సినిమా. ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి పీటర్, మైకేల్, శామ్. ఇందులో పీటర్ తన ఫ్రెండ్స్ అయినటువంటి మైకేల్ ని, శామ్ ని వారిద్దరూ బీచ్ కు వెళ్దామని చెప్పిన బలవంతంగా అబాండెడ్ గా ఉన్నటువంటి ఒక థీమ్ పార్క్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ థీమ్ పార్క్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రంతో మైకేల్ శామ్ ని ఇద్దరిని బలవంతంగా తీసుకుని వెళ్తాడు. అప్పుడు మైకేల్ తాను ఎలాగైనా బీచ్ కి వెళ్లి ఆడుకోవాలని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పీటర్ మాత్రం ఎదవ కాబట్టి ఎదవ వేషాలు వేస్తూ వారిద్దరిని బలవంతంగా ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్లిన తర్వాత ఆ థీమ్ పార్క్ లో రైడ్ చేయాలంటే €1 వేయాలని అక్కడ బోర్డు ఉండటంతో ఆ బోర్డును చూసి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా ఒక్కొక్కడిగా కలెక్ట్ చేసి €1 సంపాదిస్తారు. అప్పుడు మైకేల్ ఆ పుర్రెలో ఆ €ని వేయడానికి వెళ్ళగా శామ్ రైడ్ కోసం అక్కడ థీమ్ ట్రైన్ లో కూర్చుంటాడు. మైకేల్ ఆ పుర్రెలోకి కాయిన్స్ వేయగానే ఆ థీమ్ పార్క్ పై హోర్డింగ్ లో ఉన్నటువంటి కపాలపు బొమ్మ పైకి లేస్తూ ఉంటుంది. కానీ అది పూర్తిగా లేవకుండానే సగం లేచి మళ్ళీ కిందకు ఉండిపోతుంది. అది చూసినటువంటి పీటర్ వారు గ్యాదర్ చేసినటువంటి €1 ఎందుకు పనికి రాకుండా పోయిందని, అక్కడ ఉన్నటువంటి ట్రైన్ కదలకుండా ఉందని ఆ పుర్రెను తిడుతూ తన దగ్గర ఉన్నటువంటి బ్యాట్ ను తీసుకుని ఆ పుర్రెను కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉన్నప్పటికీ అక్కడ భయంకరంగా సౌండ్స్, వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అయినా పీటర్ అదేది పట్టించుకోకుండా ఆ పుర్రెను పగలగొట్టే పనిలో బిజీగా ఉంటాడు. అది చూసి భయపడినటువంటి మైకేల్ శామ్ల మాటలను పీటర్ అస్సలు పట్టించుకోడు. కొంతసేపు అలా బలంగా కొట్టినటువంటి పీటర్ ఆ పుర్రె పగిలిపోగానే పీటర్ వికృతంగా నవ్వుతాడు. అప్పుడే శామ్ కూర్చున్నటువంటి ట్రైన్ యొక్క ముందు డోర్ ఓపెన్ అయ్యి శామ్ ఆ ట్రైన్ తో పాటు ఆ డోర్ లోపలికి వెళ్లిపోతాడు. శామ్ ఆ డోర్ లోపలికి వెళ్లిపోగానే ఆటోమేటిక్ గా ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. అక్కడున్న మైకేల్ మరియు పీటర్ శామ్ ని చివరిగా అదే చూడటం. ఇలా ప్రతి సంవత్సరం అదే రోజు పీటర్, మైకేల్ వారు చేసిన తప్పును తలుచుకుంటూ 20 ఏళ్లుగా అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మైకేల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగి కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి పీటర్ తో కలిసి తన ఫ్రెండ్ శామ్ కనిపించకుండా పోయినటువంటి ఆ ప్లేస్ కు వచ్చి బాధపడుతూ ఉంటారు. ఆ రోజు అక్కడ వారిద్దరూ మందు తాగుతూ మైకేల్ మాటల్లో శామ్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అందుకు పీటర్ తన ఆ రోజు కనుక అక్కడికి తీసుకుని రాకుండా ఉంటే శామ్ తనతో పాటు ఉండేవాడని, పీటర్ బాధపడుతూ ఉండటాన్ని చూసినటువంటి మైకేల్ ఒక షాకింగ్ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. నిజానికి ఆ రోజు €1 తాను వేయలేదని, చివరిగా వేసినటువంటి కాయిన్ తన దగ్గరే ఉందని, బహుశా అందుకే శామ్ వెనక్కి తిరిగి రాలేదని మైకేల్ ఇప్పటికీ అందుకు తాను బాధపడుతూ ఉన్నా అని అంటాడు. అందుకు పీటర్ మైకేల్ ని తిట్టకుండా ఇప్పటికైనా ఆ కాయిన్ ని అక్కడ వేయమని, బహుశా తన ఫ్రెండ్ తిరిగి రావచ్చని చెబుతాడు. దాంతో మైకేల్, పీటర్ ఇద్దరూ కలిసి ఆ కాయిన్ ని ఆ పుర్రెలోకి వేయగా ఆ పుర్రె కదులుతుంది. తర్వాత వైబ్రేషన్స్ రావడం స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాల ముందు క్లోజ్ అయిన డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. కానీ ఈసారి బయటకు వచ్చినటువంటి ట్రైన్ లో శామ్ మాత్రం కనిపించడు. మెల్లగా ఆ ట్రైన్ లోపల నుంచి బాడీతో ఒంటి మీద జుట్టు లేనటువంటి ఒక అబ్బాయి మెల్లగా పైకి లేస్తూ కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే మైకేల్ కి, శామ్ కి చిన్నప్పుడు శామ్ ఎలా అయితే తప్పిపోయాడో అలానే ఉన్నాడని, కానీ వింతగా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ మైకేల్ శామ్ ని ఎలాగైనా మాట్లాడాలని తన దగ్గరకు వెళ్ళగా శామ్ మెల్లగా మైకేల్ యొక్క ముఖంపై చేయి పెట్టి తన మెడను వెనక్కి తిప్పేస్తాడు. దాంతో ప్యారలైజ్ అయినటువంటి మైకేల్ కింద పడి పీటర్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని అరుస్తూ ఉంటాడు. అప్పుడు పీటర్ అక్కడ జరిగినంతా చూసి అక్కడి నుంచి కారులో తప్పించుకుని వెళ్లిపోవాలని ట్రై చేయగా అప్పటికే తన దగ్గరకు చేరుకున్నటువంటి శామ్ పీటర్ ని చిన్నప్పుడు పీటర్ ఎలాగైతే ఆ పుర్రెను పగలగొట్టాడో అలా పగలగొట్టి తన రక్తాన్ని కారుపై పడేలా చేస్తాడు. ఇది చూసినటువంటి మైకేల్ చిన్నప్పుడు తాను పీటర్ పిలిచినప్పుడు పీటర్ తో కాకుండా శామ్, మైకేల్ ఇద్దరు బీచ్ వైపు వెళ్ళింటే వారు ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవారని తలుచుకుంటూ అలానే కన్ను మూస్తాడు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలా మీ బ్యాచ్ లో పీటర్ లాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఒకవేళ అలాంటి ప్లేస్ కి మీ పీటర్ లాంటి ఫ్రెండ్ పిలిస్తే మీరు వెళ్తారో లేదో కూడా తెలియజేయండి.